శ్రీ గురుభ్యో నమః. నిరహంకార, ఏ విధమైన అహంకారం లేని అమ్మ. అహంకారం, అహంభావం ఈ రెంటిని ఒకటే అర్థంలో వాడుతున్నారు గాని అర్థాలు వేరే. అహంకారం అంటే నేను కాని దానిని నేననుకోవడం. అహంభావం అంటే ఆత్మస్వరూపమైన నేనును నేననుకోవడం. నేనే దేవుణ్ణి అన్న హిరణ్యకశిపునిది అహంకారం. దేవుడే నేను అన్న ప్రహ్లాదుంది అహంభావం. అందరిలో పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే అని త్యాగయ్య అన్నట్టు, పరమాత్ముడే అందరిలో వెలుగుతున్నట్టు దర్శించడమే నిరహంకారం. ఈ స్థూలదేహమే తాను అనుకోవడం తామస అహంకారం. ఉదాహరణకు భస్మాసురుడు. సూక్ష్మదేహం తాననుకోవడం రాజసాహంకారం. ఉదాహరణకు హిరణ్యకశిపుడు. కారణదేహం తాననుకోవడం సాత్విక అహంకారం. ఉదాహరణకు బలిచక్రవర్తి. ఈ 3 రకాలైన అహంకారాలు లేనిది అమ్మవారు. అందరిలో అందరిగా వెలిగే పరమాత్మ స్వరూపం అమ్మ. తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడడానికి అవకాశమే లేదు. తనకు అహంకారం లేదు కాబట్టి తనను నమ్ముకున్న భక్తులకు సైతం అహంకారం లేకుండా చేస్తుంది. అహంకారం అంటే తానొకడు ప్రత్యేకంగా ఉన్నానన్న భావన. అది సముద్రంలో అల వంటిది. అల ప్రత్యేకంగా గోచరిస్తుందే గాని నిజానికి అలకు ప్రత్యేకమైన ఉనికి లేదు కదా. సముద్రం ఉండడం వల్ల అల ఉంది, కానీ సముద్రం లేకుండా అల లేదు. అలా దైవంలో అల తాను. లేచి పడుట అలకే గాని సముద్రానికి కాదు. పుట్టి చచ్చుట వ్యక్తికే కాని ఆత్మకు కాదు. తానుండడం అంటే దైవముండడమే. తానంటూ ప్రత్యేకంగా లేడు. ప్రత్యేకం అనుకోవడమే అహంకారం. ప్రత్యేకపడడం వల్ల బలహీనుడవుతాడు. ప్రత్యేకం కాదని ఉండడమే నిరహంకారం. మొత్తంతో కలిసి ఉండడం వల్ల మొత్తం బలం తన నుండి కూడా వ్యక్తమవుతుంది. మహనీయులు ప్రకటించిన సిద్ధులు అలాంటివే. మొత్తపు శక్తి నుండి వెలువడినవే ఆ సిద్ధులు. కాబట్టి తన మహిమగా చూడడు మహనీయుడు. నా ద్వారా ప్రకటించబడింది అని ఉంటాడు సిద్ధుడు అయినా జ్ఞాని అయినా. మహిమ నేనే చూపాను అనడం అహంకారం. నా ద్వారా చూపబడింది అని ఉండడం నిరహంకారం. అహంకారం ఉన్న చోట భయం తప్పదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఉన్నదాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. కాపాడుకోవాల్సిందేనన్న భావన నుంచే భయం, అసూయ, పోటీ, క్రోధం పుడతాయి. నిరహంకారం ఉన్న చోట భయం ఉండదు. ఎందుకంటే పోగొట్టుకునేదే లేదు. తానే మొత్తం కాబట్టి మొత్తానికి ఏమి పోతుంది? అహంకారుడు ఎప్పుడూ సాధించేవాడు. నిరహంకారి ఎప్పుడూ జరగనిచ్చేవాడు. అహంకారంలో నేను చేస్తున్నాను అన్న భావం ఉంటుంది. నిరహంకారంలో నా ద్వారా జరుగుతోంది అన్న స్పష్టత ఉంటుంది. అహంకారం కర్తృత్వం, నిరహంకారం అకర్తృత్వం. కర్తృత్వం ఉన్న చోట కర్మబంధం, అకర్తృత్వం ఉన్న చోట విముక్తి. అహంకారం అంటే గోడ కట్టుకోవడం, నిరహంకారం అంటే గోడ కూలిపోవడం. గోడ ఉన్న చోట లోపల బయట అనేవి ఉంటాయి. గోడ లేని చోట లోపల బయట అనే భేదమే లేదు. అమ్మలో గోడ లేదు, అందుకే ఆమె అంతటా. ఆమె ఎవరికీ ఎదురుగా నిలబడదు. ఎదురుగా నిలబడేది రెండోది ఉన్నప్పుడే. అమ్మకు రెండోది లేదు. అహంకారం ఉన్న చోట నాకు తెలిసింది, నేను గొప్పవాడిని, నేనే సరి అన్న వాక్యాలు వినిపిస్తాయి. నిరహంకారం ఉన్న చోట మౌనమే మాట్లాడుతుంది. అవసరమైతే మాట వస్తోంది, అవసరం తీరగానే మాట ఆగిపోతోంది. అరుణాచల రమణుని వలె. అందుకే మహానుభావులు తమ గొప్పతనాన్ని ప్రకటించరు. ప్రకటించాల్సిన అవసరమే ఉండదు. సూర్యుడు తాను వెలుగునిస్తున్నానని చెప్పడు. వెలుగుతుండడమే అతని సాక్ష్యం. అహంకారం ఉన్న చోట భక్తి కూడా వ్యాపారం అవుతుంది. నిరహంకారం ఉన్న చోట భక్తి స్వాభావికమవుతుంది. అమ్మను చేరుకున్నవాడు తన గొప్పతనాన్ని కోల్పోతాడు. అంటే బలహీనుడవడు. అసలు బలం ఏంటో తెలుసుకుంటాడు. వ్యక్తిగత బలం తగ్గి మొత్తపు బలం ప్రవహిస్తుంది. అందుకే అమ్మ నిరహంకారిణి. అహంకారాన్ని తొలగించే అమ్మ. అహంకారాన్ని తొలగించడమే కాదు, అహంకారం పుట్టే ఆధారాన్నే తీసివేసే అమ్మ. తాను లేకుండా మరొకటి లేదని అద్వైత దర్శనం కలిగించేది అమ్మ. ఆ దర్శనమే నిజమైన నిరహంకారం. అది సాధించేది కాదు, జరిగేది. ఆ జరగనిచ్చేది మా అమ్మ జ్ఞానాంబ.